హాయ్ అండి, ఈరోజు పెసరట్టు అల్లం చట్నీ చూపించబోతున్నాను. దానికోసం ఒక గ్లాస్ పెసలు, హాఫ్ గ్లాస్ రైస్ ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో పెసలు, అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర, ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అల్లం చట్నీ కోసం అల్లం, టొమాటో, ఆనియన్స్ అన్ని పీసెస్గా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని ఆయిల్ వేసుకొని అల్లంని మీడియం ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలి. తర్వాత మినపప్పు, జీలకర్ర, ధనియాలు, పుట్నాల పప్పు, వట్టి మిరపకాయలు ఇవన్నీ వేసి బాగా వేయించుకోవాలి. ఇప్పుడు టమాటో, ఆనియన్ మగ్గించుకోవాలి. వీటితో పాటు చింతపండు కూడా వేసి మగ్గించుకొని ఇప్పుడు ఒక మిక్సీ జార్లో ఇవన్నీ ట్రాన్స్ఫర్ చేసుకొని అల్లం, వెల్లుల్లి, బెల్లం, ఉప్పు తగినంత వేసుకొని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పెనం పెట్టుకొని అందులో దోసపిండి వేసుకొని బాగా దోశలాగా స్ప్రెడ్ చేసుకొని ఆయిల్ వేసుకొని అటు ఇటు రెండు వైపులా కాల్చుకోవాలి. తర్వాత ఆనియన్, క్యారెట్ తురుముతో వేసుకుంటే అంతే అండి, ఎంతో టేస్టీ హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.